ఇక్కడ బ్యాక్టీరియా కల్చర్స్ పెట్టడానికి ఇట్లా చిన్న షెడ్ వేసాము, వాటర్ నింపుతున్నాము. ఇది ఎన్పికే బ్యాక్టీరియా కల్పనికే. వినోద్ మీకు అందరికి తెలుసు, మ్యాక్సిమం ఫామ్లో వీడియోస్ అన్నీ వినోదే ఇస్తాడు. బాలాజీ, బాలు, కళ్యాణ్ చక్రవర్తి. చెప్పరా వినయ్ హాయ్. ఈ డ్రమ్లో ఆల్రెడీ మేము ఓడబ్ల్యూడిసి ప్రిపేర్ చేసాము. ఇప్పుడు ఎన్పికే బ్యాక్టీరియా మదర్ స్ట్రెయిన్ తోటి ప్రిపేర్ చేస్తున్నాము. ఇది ఎన్పికే డీకేసి. దీంతోపాటు ఎన్పికే కొంటే ఓడబ్ల్యూడిసి కూడా ఫ్రీగా ఇచ్చారు. ఇది ఆల్మోస్ట్ 770 780 పడ్డది ప్రైస్. 770 పడ్డది. 770కి ఒక ఎన్పికే బాటిల్, ఒకటి ఓడబ్ల్యూడిసి వస్తుంది. మనం ఇది ప్రిపేర్ చేయాలంటే 200 లీటర్స్ డ్రమ్లో వాటర్ నింపుకోవాలి. 2 కేజీల బెల్లం ఇట్లా నానబెట్టుకొని బాగా కరిగాక అది దానిలో పోసేయాలి. ఎవరొకరు పోయండి రా. ఇట్లా 2 కేజీల బెల్లం ఇట్లా నానబెట్టుకొని ఇట్లా 200 లీటర్స్ వాటర్లో కలుపుకోవాలి. ఇది ఎన్పికే అనేది 100 లీటర్స్లో చేసుకోవచ్చు, 200 లీటర్స్ చేసుకోవచ్చు. 200 లీటర్స్ అయితే మీకు 2 కేజీస్ బెల్లం వాడాలి. 100 లీటర్స్ అయితే 1 కేజీ బెల్లం సరిపోతుంది. సో ఫస్ట్ మనము ఇట్లా బెల్లం అంతా మిక్స్ చేసుకున్నాక ఓడబ్ల్యూసి కలపాలి. ఓడబ్ల్యూసి ప్యాకెట్ చింపుకోవాలి. చింపేసి ఒకసారి చూపేది ఎట్లుందో. ఓడబ్ల్యూడిసి ఇట్లా పౌడర్ ఫామ్లో వచ్చింది. ఇంతకుముందు లిక్విడ్ ఫామ్లో ఉండే, ఇప్పుడు పౌడర్ ఫామ్లో వచ్చింది. వేసేవిని ఫస్ట్ ఓడబ్ల్యూడిసి వేసుకొని మొత్తం ఇట్లా మిక్స్ చేయాలి. ఎన్పికే ఎలా ప్రిపేర్ చేయాలో కూడా ఇంకా బ్యాక్ సైడ్ మీద ప్రిపరేషన్ కూడా ఇచ్చారు. ఇంగ్లీష్లో, హిందీలో కూడా ఉంది. ఇప్పుడు ఓడబ్ల్యూసి కలిపాక కిచెన్ లేదా ఒకసారి చూడండి, వాసన చూద్దాం. ఎన్పికే లోపల ఈ విధంగా ఉంది. ఎన్పికే స్మెల్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇది డిఏపి బదులు మనం ఇది ఎన్పికే వాడుకుంటే మనకి చెట్లకు మంచిది. మొత్తం గోల్డ్ కలర్లో ఉంది. స్మెల్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది. మనం ఇలా మిక్స్ చేశాక ఇది 5 days మార్నింగ్ ఈవినింగ్ కలుపుకోవాలి. కలుపుకుంటే అప్పుడు మనకి ఎన్పికే మదర్ స్ట్రెయిన్ అనేది రెడీ అవుతుంది. మనం వీక్లీ 15 daysకి ఒకసారి 20 daysకి ఒకసారి మనం చెట్లకి ఇస్తే బాగుంటుంది గ్రోత్. చాలరా బాలు. ఇలా కలిపేసాము. ఎన్పికే స్మెల్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది.